మనందరికీ కూడా మార్గదర్శకం. ఈరోజు వాగ్దానం నిమిత్తం పరిశుద్ధ గ్రంథం తెరిచి 31వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. Psalm 31 and verse 4. నా ఆశ్రయదుర్గము నీవే, నన్ను చిక్కించుకున్నట్టుకే శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. దావీదు మహారాజు రాసిన కీర్తనలో ఈ కీర్తన కూడా ఒకటి. భక్తుడైన దావీదు తన జీవిత అనుభవాల్లోంచి కీర్తనలను రాసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కీర్తనలు మనం చదువుకుంటున్నాం, కానీ పూర్వదినాల్లో వీటిని పాడేవారు. ఒక్కొక్క కీర్తనకు ఒక్కొక్క రాగం ఉంది. ఆ రాగంలో ఈ కీర్తనలు పాడుతుండేవారు. ఏదో ఒక అనుభవాన్ని భక్తుడు జ్ఞాపకం చేసుకుని, లేదా ఏదో ఒక అద్భుతం జరిగినప్పుడు, ఒక ఆశ్చర్యకార్యం జరిగినప్పుడు దేవుని స్తుతించినట్లుగా, ఆయన కనపరిచినట్లుగా కీర్తనలు రాశారు. లేదా ఒక ప్రతికూల వాతావరణంలో వారు చిక్కుకున్నప్పుడు, ఒక తుఫానులో చిక్కుకున్న అనుభవంలో ఉన్నప్పుడు ప్రభువుని వేడుకుంటూ, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ, సహాయం కోసం ఆయన సన్నిధిలో ప్రణమిల్లి రాసిన కీర్తనలు కొన్ని ఉన్నాయి. ఈ 31వ కీర్తన 4వ వచనాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, నా ఆశ్రయ దుర్గము నీవే అన్నాడు. అసలు ఈ కీర్తన ప్రారంభం కూడా చాలా బాగుంటుంది. ప్రభువా, నేను నీ శరణుజొచ్చి ఉన్నానో, నన్ను సిగ్గుపడనీయకము అనే మాటతో ఈ కీర్తన ప్రారంభించాడు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, ఇన్ యూ ఐ పుట్ మై ట్రస్ట్ అని ఉంటుంది. నా నమ్మకం నీ మీద ఉంచాను, నా విశ్వాసం నీ మీద ఉంది ప్రభువా. నా విశ్వాసానికి ఆధారం నువ్వు, నా నమ్మకానికి ఆలంబన నీవు. నన్ను సిగ్గుపడనివద్దు. ఎవరి ముందు అంటే, శత్రువులు నా చుట్టూ చేరి ఉన్నారు. నా పతనాన్ని చూడాలని, నా నాశనాన్ని చూడాలని చాలామంది కనిపెడుతున్నారు. నేను ఏడిస్తే చూడాలని చాలామంది కనిపెడుతున్నారు. ఈ రోజుల్లో కూడా చాలామంది అలాంటి స్థితిలో లేరంటారా? బహుశా నీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు ఈరోజు కూడా ఉన్నాయేమో. నీ శత్రువులందరూ నీ చుట్టూ చేరి, నువ్వెప్పుడు పడిపోతావా, నువ్వెప్పుడు నష్టపోతావా, నువ్వెప్పుడు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతావా అని కనిపెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ కారణాన్ని బట్టి దేవుని సేవకుడు ఏమంటాడంటే, నీకు ఎప్పుడైనా ప్రతికూలత వస్తే, నష్టం కానీ లేదా ఏదైనా సమస్య వస్తే ప్రజలతో చెప్పుకోవడానికి ఇష్టపడద్దు. ఎందుకంటే చాలామంది నీ సమస్యను చూసి సంతోషిస్తారట, ఆనందపడతారు.